సురేష్ గారు ప్లీజ్ మీరు ఆగాలి. సురేష్ గారు మీరు ఆగాలి. ఓన్లీ సురేష్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. పీసీఆర్ దయచేసి పసుపులేటి సురేష్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. గెలిపించండి. అరాచకత్వాన్ని సురేష్ గారు నేను ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి ప్లీజ్. సురేష్ గారు నేను ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి ప్లీజ్. నేను ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. సురేష్ గారు, బీహార్ లాంటి రాష్ట్రాలలో దళాలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా కొనసాగుతుంది. అక్కడ అరాచక శక్తులు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ను చేతిలోకి తీసుకొని కొనసాగిస్తుంటాయి. అదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దళాలను ఏర్పాటు చేసుకొని ఒక అనిశ్చితిని ఏర్పాటు చేయాలని అనుకుంటుందా? స్టేట్ అవే క్వశ్చన్కు ఆన్సర్ చెప్పండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ సమావేశంలో సాధక సేనని ఏర్పాటు చేస్తానన్నారు. పార్టీ శ్రేణులతో సాధక సేన ఏర్పాటు చేసి మీరు పోరాటాలు చేయాలి అన్నారు. మరి అది బీహార్ తరహా సేన? అక్కడ దాడులు లేవండి, అక్కడ దళాలు లేవండి. సేవ అంటే సేవా తత్పరం అండి. సాధక సేన అన్నది దళం లెక్కే. ఒక సేన అంటే ఒక సమూహం అంటే దళమే. పేర్లో దళం పెట్టే దళం అయిపోదు. నేను ఒక మాట చెప్తున్నా, ఈ రోజు రక్షణ దళం, మీరు రక్షణ అన్న పదాన్ని అర్థం చేసుకోలేరా? యాజ్ ఎ జర్నలిస్ట్, రక్షణ కోసం దళం. మేము శిక్షణ అంటే కులాల వారిగా దళాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని దళాలు ఏర్పాటు చేయాలండి? బీహార్ మాదిరి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ద్వారా ఆ ప్రభుత్వ దాడులు ఎదుర్కోవడానికి రక్షణ దళాలు ఏర్పాటు చేసుకుంటామన్నాం. బీహార్ తరహా ప్రభుత్వం ప్రవర్తిస్తుంటే ఆ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని రక్షించుకోవడానికి దళం కడుతున్నాం. అర్థమైందా? మేము ఎవరినో భక్షించడానికో ఎవరినో దాడులు చేయడానికో కాదు, రక్షించుకోవడానికి. దానిని బీహార్ తరహా దాడులు, ప్రభుత్వం చేసేది బీహార్ తరహా దాడులు, పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించే బీహార్ తరహా విధానాలు. ఈ రోజు ఏంటి సార్, ఇచ్చిన హామీలు అమలు చేయమంటే కుల రాజకీయాలను మాట్లాడే సన్నాసులు కూడా మేము సమాధానం చెప్పాలంటే లెక్కలు తారుమారు చేస్తున్నారు. 8,000 కోట్లు అంటున్నాడు ఆయన హరిబాబు గారు. కాదండి, కూటమి ప్రభుత్వం దగ్గర ఒక ఫిగర్ అయినా ఉంది. వైఎస్ఆర్సీపీ దగ్గర ఫిగర్ ఎక్కడ ఉంది చెప్పండి. వైఎస్ఆర్సీపీ దగ్గర మీరు డీబీటీలలో తీసుకొచ్చి కలుపుతున్నారు. కాపుల నిధులన్నీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ లో కలుపుతున్నారు. మీరు కాపులకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి నిధులు ఎక్కడున్నాయి? కార్యక్రమాలు ఎక్కడున్నాయి? వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయి? వాళ్ళకి పునరావాసం ఎక్కడుంది చెప్పండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు పక్కన పెట్టేయండి. కేవలం 2019-20లో 2,800 కోట్లు కాపు కార్పొరేషన్, 2021లో 3,090 కోట్లు, 21-22లో 3,306 కోట్లు, 22-23లో 3,000 కోట్లు, 23-24లో 4,647 కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మీరే దాన్ని డీబీటీ కింద మీరు కన్వర్ట్ చేసి మార్చారని చెప్పారు. సార్ డీబీటీ పథకం ద్వారా కలుపుకుంటే చెప్పింది మీకు 39,000 కోట్లు, కాపు కార్పొరేషన్ 15,044 కోట్లు. ఇంకోటి చెప్పనా 2015-16, 2018-19లో విదేశీ విద్యా పథకంలో చంద్రబాబు నాయుడు గారు 307 మంది కాపులకి రియంబర్స్మెంట్ ఎగ్గొట్టే దానికి 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకేం న్యాయం చేయాలి సార్? హరిబాబు గారు ప్లీజ్. హరిబాబు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. సురేష్ గారిని పక్కన పెట్టండి. హరిబాబు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. గారు ఇందాక నేను చెప్పా, మేము చెబితేనేమన్నా మీరు అవన్నీ సంక్షేమ పథకాలు డీబీటీలో ఇవన్నీ అన్నారే. మీరు కాపు కార్పొరేషన్ లో 1 రూపాయి ఖర్చు పెట్టలేదండి. మొత్తం కూడా మీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల మీద ఇచ్చినవన్నీ కూడా మీ ఖాతాలో జమేసుకొని ఆ కాపుల లెక్కలు మొత్తం కూడా అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని చెప్పి చెప్పుకోవటానికి అసలు మీకు సిగ్గు అనేది ఉందా అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి? హరిబాబు గారు ప్లీజ్ డోంట్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, డోంట్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్. నేను చెబుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడండి ప్లీజ్. కాపులకు మేలు చేసింది ఎవరయ్యా అంటే ఆ రోజున ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. కాపులకి మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ పెట్టారు. ఇది కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకి